తెలంగాణ విషయంలో కొంత ఒక రకమైనటువంటి తీర్పు అయితే రావడం జరిగింది. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే, లోక్సభ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 8 కాంగ్రెస్ పార్టీ, 8 బీజేపీ పార్టీ, 1 ఎంఐఎం పార్టీ. కాంగ్రెస్ బీజేపీలు 2 జాతీయ పార్టీలు ఇక్కడ సరిసమానంగా పంచుకోవడం జరిగింది. ఎంఐఎం ఒక స్థానాన్ని తన ఒక స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నది. మరి జాతీయ పార్టీలను తెలంగాణ ఓటర్లు నమ్మిర్రా అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉన్నది. ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే యూపీ కేంద్రంగా జరిగినటువంటి ఎన్నికలు అంటే అయోధ్య రామ మందిరము, ప్రతి ఇంటికి అక్షింతలు పంపించడము, ప్రతి ఇంటికి రాముడి ఫోటో పంపించడం, ఇన్ని చేసినా కానీ బీజేపీని ప్రజలు నమ్మలే. అక్కడ యూపీలో 80 స్థానాలు ఉంటే అక్కడ వాళ్లకు 20 స్థానాల కంటే ఎక్కువగా రాలేదు. మొత్తము ఎస్పీ వైపు వెళ్ళిరు. అక్కడ స్వయంగా అయోధ్య ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోయింది. అంటే ఎంత దారుణమైనటువంటి ఫలితాలు ఇచ్చిరో యూపీ ప్రజలు అక్కడ మనం చూసినాం. కానీ తెలంగాణ, ఏపీ, ఇటు దక్షిణ ప్రాంతాలు మాత్రము బీజేపీని ఆదుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణలో 8 సీట్లు ఇచ్చిర్రు. ఇక్కడ ఏపీకి వెళ్తే కూటమికి 21 సీట్లు వచ్చినాయి. కూటమికి కాకుండా బీజేపీకే దాదాపు 4-5 సీట్లు వచ్చినట్టు పరిస్థితి కూడా కనబడతా ఉంది. సో కాబట్టి కొంత బీజేపీని ఆదుకున్నది ఈసారి సౌత్ స్టేట్స్ అనే చెప్పవచ్చు క్లియర్గా. ఎందుకంటే నార్త్ వాళ్ళు దెబ్బేస్తే సౌత్ వాళ్ళు ఇలా సర్కారును ఏర్పాటు చేయడానికి ఎన్డీఏకి అవకాశం ఇచ్చారు, బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇలా మోడీ మరొకసారి 3వసారి ప్రధాని అవుతాడు అంటే అది కేవలము సౌత్ రాష్ట్రాల ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి బలం మాత్రమే. ఎందుకంటే ఒకవేళ తెలంగాణ నుంచి 8, అటు ఏపీ నుంచి 21, ఈ 8, 21, 29 అటు 14 ఇది కర్ణాటకలో. సో ఒకవేళ ఈ 29 కనుక రివర్స్ అయినా కానీ కథమే. 29 కూడా వెనక్కి పోయినా కానీ ఇప్పుడు మొత్తం వచ్చిందంతా 293. ఈ 29 రాకపోయినా 2 తెలుగు రాష్ట్రాలే తీసుకున్నా. 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా కానీ, అంటే ఏపీ తెలంగాణ 2 తీసుకున్నా కానీ 29 పోతే 293లోకి వెళ్ళి ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి బలమే లేకుండా పోతుంది. సో కాబట్టి ఇంత కీలకంగా మారినటువంటి మరి తెలుగు రాష్ట్రాలను ఇప్పటికైనా మోడీ పట్టించుకుంటాడా? అటు ఏపీకి ఒక రాజధాని ఏర్పాటు కోసం సహకరిస్తాడా? ఇటు తెలంగాణకు రావాల్సినటువంటి పనుల కోసం, తెలంగాణ హక్కుల కోసము మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాట్లాడతారా? కాంగ్రెస్ బీజేపీ నాయకులు. సో ఇప్పటికే రకరకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లాంటి సిటీ మీద. ఏం చేయబోతారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో వీటన్నింటి గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. మరి ఒకటి, తెలంగాణలో క్లియర్ కట్గా వీళ్ళు ఏపీ ఏమంటారు కాంగ్రెస్ అండ్ బీజేపీకి చెరిసగం ఇచ్చిర్రు. మరి తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నటువంటి క్వశ్చన్ కూడా చాలా మంది మెదళ్లలో మెదులుతూ ఉంది. అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు నిలబడలేదు, దేనికోసం నిలబడలేదు, ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఫలితాలు ఇచ్చిర్రు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే నేను ఈ ఫలితాలు అయిపోయిన తర్వాత చాలామందిని కదిలించేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఎక్కడ కూడా బీజేపీకి 8 సీట్లు వస్తాయంటే కాస్త నమ్మడానికి కాస్త అటుగా ఉన్నా కానీ ప్రజల తీర్పుని మనం అల్టిమేట్గా బిలీవ్ చేయాలి కాబట్టి. సో కాబట్టి ప్రజలు కూడా ఒక విప్లవాత్మకమైన చేంజ్ కోరుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి బీఆర్ఎస్కి ఇప్పుడు పార్టీ ఏర్పడిన కాడి నుంచి ఇప్పటిదాకా పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం లేకుండా పోలేదు. ఈ ఒక్కసారి మాత్రమే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం లేకుండా పోయింది. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, బీజేపీ మంచి అండర్స్టాండింగ్ తోటి ఒక ప్లానింగ్ ప్రకారము సరిసమానంగా పంచుకున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. సో కాబట్టి మరి తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉందా లేదా, అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణకు అవసరమా లేదనేటువంటి చర్చ కూడా వస్తున్న నేపథ్యంలో 200% బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణకు అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, దీనికోసం కాస్త మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముందుగా ఉండి మాట్లాడేది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, గులాబీకి సంబంధించినటువంటి ఆ జెండా పట్టుకున్నటువంటి వాళ్ళే మాట్లాడతారు. కానీ మరి ప్రజలు ఎందుకు బిలీవ్ చేయలేదు, దేనికి బిలీవ్ చేయలేదు అంటే ఇక్కడ చాలా చర్చ ఉంది మిత్రులారా. ఒకసారి నేను మీకు ఇది వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు తెలంగాణకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చెప్తా నేను. అంటే ఓటర్ ఏ విధంగా వ్యతిరేకత ఉన్నదాని మీద ఫైట్ చేయడం వేరు, ఆ వ్యతిరేకతని ప్రజలకు చూపించడం వేరు, దాంతోపాటు దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవడం వేరు. దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. ఇప్పుడు ఒకసారి మనము 2018లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. 2018 నుంచి 2023లో ఎన్నికలైనాయి. అయితే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అయినాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు ఇక్కడ ఈ మధ్య గ్యాప్లో
కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చితికిలబడ్డది. ఈ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆశించిన స్థానాలు రాలేదు. కానీ బీజేపీకి తక్కువ స్థానాలు వచ్చినాయి. బీజేపీకి తక్కువ స్థానాలు వచ్చినా కానీ బీజేపీ ఈ బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద చాలా అద్భుతమైనటువంటి పోరాటం చేసింది. అంటే లాస్ట్ 2022 నుంచి 21, 22 నుంచి 23 దాకా బీజేపీ చాలా విపరీతంగా పోరాటం చేసింది టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ సర్కార్ మీద. చాలా వ్యతిరేకతను మూటగట్టింది ఈ ప్రభుత్వం మీద. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీజేపీ తీవ్రంగా పోరాటం చేసింది. చాలా వ్యతిరేకతను మూటగట్టింది. వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇట్లా ప్రతి విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. దీనికోసం చాలామంది యూట్యూబర్లను, తిన్మార్ మల్లన లాంటి వాళ్ళని కూడా వాడుకొని బీజేపీ కేసీఆర్ను గద్దె దింపడం కోసం చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసింది. చాలా అద్భుతమైన ప్రయత్నం చేసింది. అంటే వ్యతిరేకతను ఎక్కడ ఏ సమస్య అయినా కానీ బీజేపీ ప్రజల దగ్గరికి పోవడము, ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడము, ప్రజల పక్షాన కొట్లాడడము, ఇట్లాంటివన్నీ చేసింది. కానీ ఎన్నికలు కరెక్ట్గా 4 నెలల సమయం ఉందనంగా ఏం చేసిర్రు? అసలు బండి సంజయ్ వచ్చిన తర్వాతనే బీజేపీకి కాస్త జవసత్తాలు వచ్చినాయి. బీజేపీ జర కొంచెం పుంజుకొని ప్రజల్లోకి పోయింది. కేసీఆర్ మీద నెగిటివిటీని మూటగట్టగలిగింది. అలా మూటగట్టగలిగినటువంటి ఈ బీజేపీ ఎలక్షన్స్కు కరెక్ట్గా 4 నెలల ముందుగానే ఏం చేసింది? బండి సంజయ్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీసేసింది. బండి సంజయ్ని తీసేసిన తర్వాత ఇక ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేసిర్రో అప్పటికే ఫెయిల్యూర్గా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షునిగా ఫెయిల్యూర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి ఈ బండి సంజయ్ ప్లేస్లో కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఎన్నికలకు ముందు జరిగినటువంటి వ్యవహారం. ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పనితీరు చాలా అద్భుతంగా ఉంది అనుకున్నప్పుడు ప్రజల్లో ఆయన దూసుకుపోతా ఉన్నాడు. ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద అద్భుతమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాడు. పార్టీ క్యాడర్ను, పార్టీని స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఏ పార్టీ అధ్యక్షుని కూడా మార్చరు. కానీ మరి ఎందుకు మార్చింది బీజేపీ? దేనికోసం మార్చింది బీజేపీ అనేది మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. అంత వ్యతిరేకత మూటగట్టి ఒకవేళ ఇదే బండి సంజయ్ గనక ఇదే అసెంబ్లీ ఎన్నికలప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు, మొన్నటి ఎన్నికలప్పుడు ఉండుంటే బీజేపీకి ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి కదా, ఇది కమ్సే కమ్ 21 నుంచి 25, 26 సీట్ల వరకు వచ్చేటిది. కళ్ళు మూసుకొని వచ్చేటిది. 20 సీట్ల పైనే కానీ 20 సీట్లకు అయితే లోపలైతే రాకపోవు. 200% ఇంత బలం వచ్చేటిది. కానీ ఇంత ఈ 20-25 వచ్చినాయనుకో, 20కి పైన వచ్చినాయనుకో కాంగ్రెస్కి ఎన్ని వచ్చేటిది? ఇప్పుడు 64 వచ్చినాయి కదా కాంగ్రెస్కు. ఇది కమ్సే కమ్ము 50 నుంచి 55 మధ్యలో ఉంటుండే ఒకవేళ ఈ లెక్క ప్రకారం చూసుకున్నా. మిగతా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటుండ్రి. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండకపోవు. మళ్ళీ కేసీఆర్ లాంటి వాళ్ళు లేదనుకుంటే బీజేపీ ఒక స్కోప్ కొడుతుండే. కానీ అధికారము చేజారకుండా కేసీఆర్ కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుండే. దీన్ని పసిగట్టినటువంటి బీజేపీ కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, బండి సంజయ్ను పక్కకు నూకేసిరు. అందుకే బండి సంజయ్ని పక్కకు నూకి ఇప్పుడు గెలిచే అవకాశం ఎవరికి ఉంది? రేవంత్ రెడ్డికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి కాదు. రేవంత్ రెడ్డికి ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని మనం పిక్ చేయాలి. రేవంత్ రెడ్డిని పిక్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాలి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము మోడీ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు చాలా తీవ్రంగా కృషి చేసి కాస్త ఆ బండి సంజయ్ని పక్కన పెట్టేసి తన పార్టీని కూడా అక్కడ, అంటే ఎంత ముందుగా వాళ్ళు ప్లానింగ్ అనమాట. రేపటి నాడు నార్త్లో మనకు దెబ్బ పడతా ఉంది. నార్త్లో దెబ్బ పడ్డప్పుడు ఆదుకోవాల్సింది సౌతే కాబట్టి ఈ విధంగా సౌత్లో మనం నిలబడాలంటే ఏం చేయాలి? సో మనకు ఉన్న పలంగా బీజేపీ ఇప్పుడు ఉన్న పలంగా పోతే ఇన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఎట్లా మరి ఏ విధంగా చేయాలన్నప్పుడు ఇలాంటి ఎత్తుగడకు వాళ్ళు ప్లాన్ చేశారు. సో బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టడము, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి వీళ్ళు కొంత అవుట్రైట్గా ఒక అస్త్రాన్ని ఇచ్చినటువంటి విధంగా. దాంతోపాటు మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నేను కేసీఆర్ ఒకటే, కేసీఆర్ వచ్చి కేటీఆర్ను సీఎం చేస్తాడు, నేను దానికి ఒప్పుకోలేదు, కుటుంబ రాజకీయానికి ఒప్పుకోలేదని చెప్పేసి మోడీ వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టి మాట్లాడిపోతాడు. అంటే ఏంటిది? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి చెప్పడం వల్ల మైనార్టీ ఓట్లు ఏవైతే ఉంటాయో, ఏదైతే ముస్లిం ఓట్లు కావచ్చు, క్రిస్టియన్ ఓట్లు కావచ్చు, కాస్త
హిందూ ఈ బీజేపీ సిద్ధాంతాలు నచ్చినటువంటి కొంత ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు మొత్తము అవుట్రైట్గా కాంగ్రెస్ వైపుకు పోతుంది. సో కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు ఆ ఓట్లు పడతాయి. సో దీంట్లో భాగంగానే మోడీ వచ్చి ఈ విధమైనటువంటి కామెంట్లు చేసి పోయిండు. సో ఇట్లా అసెంబ్లీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గెలుపుకు బీజేపీ మోడీ ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లోపలంగానో బయటంగానో చీకట్లనో పగటిలో ఎక్కడో ఒక విధంగా అయితే అద్భుతమైనటువంటి సహకారాలు ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. ఇది అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారం. మరి అసెంబ్లీలో ఇంత అవకాశము ఈ రకమైనటువంటి ప్రయత్నం మళ్ళీ దీనికి తోడు ఇదే రేవంత్ రెడ్డి గారి గురువు అయినటువంటి సిబిఎన్ గారు అప్పటికే ఎన్డీఏ తోటి కాస్త దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. సో కాబట్టి ఆ విధంగా కూడా చక్రం తిప్పేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. సో కాబట్టి ఈ రకమైనటువంటి సహకారం అసెంబ్లీ ఎన్నికల్లో అందించారు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 2024 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నేను మొదటి నుంచి చెప్తున్నా, ఫస్ట్ మనం రాసింది మనమే. అందరు డమ్మీ అభ్యర్థులను పెడతా ఉన్నారు. దేనికోసం అంటే బీజేపీకి కొన్ని సీట్లు కావాలి కాబట్టి ఆ సీట్ల కోసము రేవంత్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ అనేటువంటి వ్యక్తి బీజేపీ అనేటువంటి పార్టీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సపోర్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు మనం దానికి ఏమంటారు మళ్ళీ మనము ఇచ్చుకోవాలి కదా, మనకు హెల్ప్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి కదా, ఇచ్చిపుచ్చుకోవడం అంటాం కదా. సో ఇలాంటి కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి ఒక 8-9 మందిని డమ్మీలను పెడుతున్నాడు అని చెప్పేసి మనమే దాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, కరీంనగర్ కావచ్చు. సో ఇట్లాంటి ప్రాంతాల్లో డమ్మీ అభ్యర్థులను పెడతా ఉన్నారు. 100% అక్కడ బీజేపీ గెలుపు కోసమే వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. సో దాంట్లో భాగంగానే ఇవాళ బీజేపీకి అత్యంత కీలకమైనటువంటి స్థానాలు ఇవాళ తెలంగాణలో టీఎస్లో 8 స్థానాలు. ఈ 8 స్థానాలు కనుక తెలంగాణలో రాకపోయి ఉండుంటే, అదే కాంగ్రెస్ పార్టీకే వచ్చి ఉండుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో కూర్చునేటిది. ఇంకేముంది చూడరాదురు మీరు ఇప్పుడు మీకు అర్థమైపోతూనే ఉంది. ఇది ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ 8 సీట్లు పోయి ఉంటే ఇంకెంత ఉంటుంది? 285 సీట్లు మాత్రమే ఉంటాయి. 285 సీట్లే ఉంటే అధికారానికి 85కు 73కు 72కు మధ్యలో ఎంత ఉంది డిఫరెన్సు? కేవలము ఈ 72 అంటే ఒక 8 అదొక 5 13 సీట్లు మాత్రమే ఉంటుంది. 13 సీట్లల్లో అప్పుడు ఏపీ లాంటిదో ఇలా కొంత ఇంకా టైట్ పొజిషన్ వచ్చేది. అప్పుడు ఏమవుతుంది? 200% కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం ఉంటుండే దేశంలో. ఎన్డీఏ కాకుండా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉండే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 8 స్థానాలను కోల్పోయింది. 8 స్థానాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఇట్లా ఈయన కావాల్సుకునే కొంతమంది డమ్మీలను బీజేపీ గెలుపు కోసం ప్రయత్నాలు చేసిందనేది ఇది అంటే ఓపెన్ సీక్రెట్ అనమాట. అర్థమైపోతా ఉంది చూస్తూ ఉంటేనే కావాల్సుకొని ఇదంతా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో కాబట్టి ఇట్లా ఈ 8 మందికి డమ్మీలను పెట్టి 8 మంది గెలుపు కోసం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేశారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి డైరెక్ట్ సంబంధాలు ఉండకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారికి మోడీ అంటే అమిత్ షా బీజేపీ ఆర్ఎస్ఎస్ త్రూ ఎంత కూడా మంచి సత్సంబంధాలే కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పడానికి ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఒక ప్రత్యక్ష నిదర్శనము. ఇది ఎప్పటికైనా ఇంకా కొన్ని రోజులకైనా నేను చెప్తా ఉన్నా చూడండి, 200% ఎన్నడో ఒక రోజు ఈ బీజేపీ పంచన చేరడానికి 100% రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పోయేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ రేవంత్ రెడ్డి పోకపోతే మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్గా ఉంటే ఇప్పుడు ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి మరి ఇప్పుడు ఇండియా కూటమికి సపోర్ట్ చేపించవచ్చు. మరి చేపించగలుగుతాడా? అది సాధ్యం కాదు. ఈయననే అటువైపు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లాగో బీజేపీకి కూడా చాలా తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి కనుక వచ్చి బీజేపీలో జైన్ అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయనదే గవర్నమెంట్ ఉంటుంది. నీ గవర్నమెంట్ అంటే నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు అని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి పార్టీ మారుతుంటే ఆయనతో పాటు ఇప్పుడు గెలిచినటువంటి 8లో ఆల్మోస్ట్ సగం అయితే గెలిచిపోతాయి. 4 సీట్లు అయితే బీజేపీలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. 4 ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 200% ఇదంతా ఇచ్చిపుచ్చుకున్నటువంటి వ్యవహారం. సో ఇందులో మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఈ మొత్తం స్కెచ్లో మోసపోయింది ఎవరయ్యా అంటే తెలంగాణ ప్రజలు. ఎందుకంటే అప్పుడేమో
జనాలని ఈ విధంగా బురుడి కొట్టించారు. ఎట్లా కేసీఆర్ నేను ఒక్కటే అని చెప్పేసి మోడీ వచ్చి చెప్తే ఇట్లా అయింది. ఇప్పుడేమో సైలెంట్గా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి స్టేడియం, ఈ ఇండోర్ స్టేడియం దగ్గర ఆ పక్కన గ్రౌండ్లో 3 నియోజకవర్గాల మీటింగ్లు పెట్టారు. ఏది 3 నియోజకవర్గాలు? చేవెళ్ళ, భువనగిరి, ఇంకోటి ఏంది మన మల్కాజ్గిరి. సో ఈ 3 నియోజకవర్గాలు పెట్టి అక్కడికి రాహుల్ గాంధీని ఆ సభకు పిలిస్తే కనీసం వీడికి 3 లక్షల మంది కాదు కదా, 30,000 మంది కూడా రాలే. 30,000 మంది కూడా రాలే. మొత్తం ఖాళీ కుర్చీలు, ఆ పక్కనే కదా. సో మొత్తం ఖాళీ కుర్చీలు. అంత అయినా కానీ మరి ఎట్లా ఈ రకంగా ఇక్కడ జరిగింది. ఇదే భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇదే ఈ ప్రాంతాల్లో ఎందుకు మరి ఇంత వీక్ ఉన్నా కానీ ఎట్లా అయింది? సో కాబట్టి ఇదంతా ఏంటిది అంటే ఇదంతా ఒక ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణి వ్యవహారము. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెడితే ఎక్కడ కూడా ప్రజలు పోయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కావచ్చు, ప్రతి ఒక్క పేద బిడ్డ కావచ్చు, ఈ 6 నెలల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు రాక కొన్ని రోజులు, నీళ్లు చక్కగా రాక, కరెంటు చక్కగా రాక, రైతు బంధు చక్కగా పడక, పింఛన్ సరిగ్గా టైంకు రాక, ఇవన్నీ రాక ఇబ్బందులు పడ్డా కానీ మళ్ళీ పోయి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉన్నది. మరి ఏం జరిగింది, ఏమయ్యింది? ఓట్లు డబ్బాల పడ్డాక ఏం జరిగింది? మనం వేసినటువంటి ఓటు వానికే పడ్డదా, పక్కోనికి పడ్డదా, ఏమవుతుంది, ఏం చేశారు అనేది ఇక ఆ దేవుడికి ఎరకాల, ఆ ఈవీఎంలకే ఎరక కావాలి. సో కాబట్టి ఇంత నడిచినా కానీ ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రానికి మరి బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధినాయకుడు ఎవడయ్యారు? రాహుల్ గాంధీ, పైన ఉన్నటువంటి సోనియా గాంధీ. ఒకవేళ వాళ్ళు ఏది అంటే అదే చేస్తారు ఉన్నటువంటి నాయకులు. 200% రాహుల్ గాంధీ అరే బాబు ఇలా హైదరాబాద్ లాంటి దాన్ని మనము యూటీ చేద్దాము అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసో లేకపోతే ఆందోళన చేసో కాపాడుకునేటువంటి ప్రయత్నము 200% చేయలేరు. 200% చేయలేరు కూడా. అది ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం కదా. ఇదే తెలంగాణ రాష్ట్రం కోసము రాజీనామా చేయండి అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు పిలుపునిస్తేనే వాళ్ళు ఒకటే నిమిషంలో అందరు కట్టకట్టుకొని పోయి ఎంతమంది ఉంటే అంతమంది రాజీనామాలు చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్పుడు కూడా ఉన్నారు. 2014 ముందు కూడా ఇదే మొత్తం గుంపంతా ఈ రాష్ట్రానంతా ఈ ప్రాంతాన్ని ఏలినోలే. వీళ్ళు రాజీనామా మీరు చెయ్యండి అయ్యా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసము, ఈ ప్రాంతంలో గెలిపించేటువంటి ప్రజల కోసం మీరు రాజీనామా చెయ్యండి అయ్యా అంటే ఒక్కడు కూడా రాజీనామా చేయలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఓనర్లు వాళ్ళ ఢిల్లీలో ఉంటారు. వాడు కూసోవాలి, లేమంటే లేవాలి. మన నాయకులకు ఢిల్లీ చేతుల్లో బానిసత్వం అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పినట్టు చేయాలి. సో కాబట్టి రేపటి నాడు తెలంగాణకి ఏమైనా ఆపదొచ్చినా సాపదొచ్చినా వీళ్ళు ముంగలుండి కొట్లాడతారనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ కాయాల గెలిచినటువంటి ఈ భువనగిరిలో గెలిచిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదనుకుంటే ఇంకా ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరో ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు మొత్తం వాళ్ళందరూ కూడా రేపటి నాడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మనము దానికోసం ముంగలుండి కొట్లాడదామనేటువంటి ప్రయత్నము వీళ్ళు చేయమంటే చెయ్యరు. వాళ్ళకి అవసరం లేదు. గెలిచినాక గద్దెనెక్కినాక వాళ్ళకు పదవులు కావాలి. తర్వాత ఆ పదవులను బేస్ చేసుకున్నటువంటి రాజకీయము లేకపోతే వ్యవహారము, వ్యాపారము ఇవన్నీ సెట్ చేసుకోవాలి. కానీ ఈ ప్రజలు ఆకాంక్షలు, నీళ్లు, తిప్పలు, కష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకు పెద్దగా పట్టింపు ఉండదు. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొట్లాడాలంటే ఎవడు కావాలి? మళ్ళీ స్థానికంగా ఉన్నాడు ఎవడో ఒకడు, మన బాధను మన కష్టాల్లో పాలు పంచుకుంటాడు ఎవడో ఒకడు కావాలి. ఇది కాంగ్రెస్ పరిస్థితి అయితే ఇంకా బీజేపీ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా కాంగ్రెస్లోనే ఎవడైనా జర తోక జాడిచ్చి జర ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ లోపల. కానీ అదే బీజేపీలో అయితే గీత గీస్తే ఈ గీత ప్రకారమే ఉండాలి అందరూ. ఇప్పుడు వాళ్ళ అధినాయకత్వం ఒక గీత గీసి ఈ గీతలో ఉండాలంటే వాడు మంచైనా చెడైనా అదే గీతలో ఉంటారు. ఒకసారి కేంద్ర నాయకత్వం డిసైడ్ చేసినాక గుజరాత్ బాసులు డిసైడ్ చేసిన తర్వాత మీరు అరే బాబు ఈ లెక్క ప్రకారం మనం రేపు నాడు హైదరాబాద్ని యూటీ చేద్దాము, లేకపోతే దీన్ని అది చేద్దాము, దాన్ని ఇది చేద్దామని చెప్పేసి ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఎవరు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చెయ్యరు కూడా. సో కాబట్టి చాలా ప్రమాదం పొంచి ఉన్నది. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతోలను బతికించుకుంటారా, చంపుకుంటారా, ఆగం చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది ఇక మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అయిపోయింది. ఇంకా మీరు అంతా చేసే కాడికి చేసేసినాము, అయిపోయింది. మొత్తం ఏం చేసినాము, ఇటు సగం తీసుకుపోయేమో కాంగ్రెస్ వాళ్ళ చేతిలో, సగం తీసుకుపోయి బీజేపీ వాళ్ళ చేతిలో
పెట్టేసినాం. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ మరి ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్లకు నేను ఒకటి చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ వాళ్ళు ఇక నుంచి మీరు ఏం చేయండి అంటే ట్విట్టర్లో ఓపెన్ చేస్తే ఈ రాష్ట్రం ఇంత గొప్పగా ముంగలుకోయింది, ఈ రాష్ట్రం తెలంగాణ అన్నిటిలో సుజ్జిన పైకోయింది, లేకపోతే హైదరాబాద్ ఇంకా జమ్మున పైకోయింది, ఇలాంటి పెట్టకూరి ట్వీట్లు బంద్ చేసేది. మీరు బంద్ చేసేది. ఇక ఇవేమి అవసరం లేదు. ఏ ట్వీట్లు పెట్టినా ఎంత పెట్టినా కానీ ప్రజలు వీటికి నమ్ముతలేరు. అంటే అయిపోయిందనమాట. ఇవి పెట్టడం వల్ల మేమే అన్నింటిలో ప్రగతి సాధించినాము, నెంబర్ 1 పొజిషన్కి పోయినాము, 3వ ప్లేస్కి పోయినాము, 4వ ప్లేస్కి పోయినాము, ఈ కట్టగట్టినాం అనేటువంటి వ్యవహారాన్ని ఇక బంద్ పెట్టండి. ఎందుకంటే అవన్నీ ఏవి కూడా ప్రజలు నమ్ముతలేరు. వాళ్ళకు అంటే కొంత వాళ్ళని ఎంటర్టైన్ చేసేటువంటి విధంగా ఉండాలి, వాళ్ళని మొత్తం ఊపి వదిలిపెట్టేటువంటి విధంగా ఉండాలి, కొంత విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే ప్రజలు బిలీవ్ చేస్తూ ఉన్నారు పార్టీలను కానీ నాయకులను కానీ. మీరేమో అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఎంతసేపు ఉన్న ఈ రాష్ట్రం ఇట్లా ముంగలిపోయింది, మేము ఇన్ని వేల కోట్లు రైతు బంధు ఇచ్చినాం, మేము ఇన్ని వేల కోట్లు రైతు బీమా ఇచ్చినాం, మేము ఇంత పింఛన్ ఇచ్చినాం, ఇన్ని అభివృద్ధి చేసినాం, ఈ కాళేశ్వరం కట్టినాం, ఇది కట్టినాం, అది కట్టినాం అని చెప్పుకోవడం వల్ల ప్రజలు దాన్ని పెద్దగా ఎక్కడ కూడా విశ్వసిస్తున్నట్టుగా పెద్దగా అర్థమవుతలేదు. అంటే ఎంతసేపు ఉన్న ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా, లేకపోతే ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఇలా పట్టం కట్టినట్టుగా అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో తెలంగాణ అనేటువంటి విషయానికి వచ్చేసరికి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి చేతిలో ఉన్నది, ఎవరి చేతిలో ఉంటే కాపాడుకుంటాము, ఏ విధంగా ఉంటే కాపాడుకుంటాము. మరి ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీ పార్టీకి 8 మనము సరిసమానాలుగా ఇద్దరిని మనము భుజాన పెట్టుకొని మోస్తా ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ తెలంగాణకు, ఈ బీజేపీ పార్టీ వల్ల ఈ తెలంగాణకు ఏం 5 ఏళ్ళు మనము నిశ్చితంగా గమనిస్తూ ఉండాలి. ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరుస్తారు. ఇప్పుడు 100% ఈ ప్రాంతం నుంచి ఉన్నట్టు ఎన్నికైనటువంటి వాళ్ళకు ఒకరికో ఇద్దరికో కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు. సో మరి ఈ రాష్ట్రానికి ఆ మంత్రి పదవులు అయినాక కూడా ఏమైనా తెస్తారా తేరా ఏం చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో ఇటు కాంగ్రెస్ కూడా ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇటు కాంగ్రెస్కి కూడా 8 మందిని మనం గెలిపించడం, మరి వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం నిశ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మరి అవసరం లేదా తెలంగాణ రాష్ట్రానికి, మరి ఏంటిది అనేది కూడా ప్రజలే డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇక ఇప్పటి నుంచి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇంకా బీఆర్ఎస్లో ఉన్నటువంటి దొంగలు మొత్తం బయట పడతారు. ఇప్పుడు చూడు, నేను చెప్తున్నా కదా, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 200% 3 టికెట్లు, 3 లేదా 4 టికెట్లు వెళ్ళిపోతాయి. 3 లేదా 4 టికెట్లు వెళ్ళిపోతాయి. దాంట్లో పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రేపు పోతా ఉంటే మనం చూస్తూ ఉంటాం. ఒక 3 లేదా 4 ఎమ్మెల్యేలు పార్టీలు దుంకేటువంటి అవకాశం అద్భుతంగా కనపడతా ఉంది. సికింద్రాబాదు పార్లమెంట్ పరిధిలో కూడా ఒకరిద్దరు పార్టీ మారేటువంటి అవకాశాలు కనపడతాయి. చాలా చోట్ల ఇంకా ఈ బ్యాచ్ మొత్తం, అంటే దోసుకొని తినడానికి అలవాటు పడ్డటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఇప్పుడు పార్టీని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని రోజులేమో ప్రభుత్వము బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర పోయి వీళ్ళ దోపిడీలు, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ దుర్మార్గాలు ఏవి కనపడకుండా ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని దాన్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ దుర్మార్గాలు అవన్నీ మళ్ళీ కొనసాగాలి, అవే దందాలు, అవే కబ్జాల ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఇదే మల్కాజ్గిరి పరిధిలో. సో ఈ కబ్జాల ఎమ్మెల్యేల భాగవతం మొత్తం బయటపడకుండా ఉండాలనుకుంటే వీళ్ళు ఇప్పుడు బీజేపీలకు కాంగ్రెస్లకు దుంకాలి. ఎక్కడ దుంకాలి, ఏ విధంగా దుంకాలి, ఎట్లా దుంకాలి ఏందనడానికి ప్లాన్ చేసుకుంటారు. ఏది మల్కాజ్గిరి పరిధిలో ఒక 3 లేదా 4 పీకేటువంటి అవకాశం ఉంది. సికింద్రాబాద్ పరిధిలో కూడా ఇంకా 1 లేదా 2 పోయేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇక పోతారు అంటే పోంగా మిగిలినటువంటి వాళ్ళే అసలైనటువంటి బీఆర్ఎస్ నాయకులు, అసలైనటువంటి ఏమంటారు నికార్స్ అయినటువంటి తెలంగాణ అనేటువంటి నినాదం మీద ఉద్యమం నుంచి పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే కాస్త నికార్స్గా ఉన్నటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇప్పుడు అంతా కూడా వాషౌట్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఇది కూడా ఒక ఇంతకు బీఆర్ఎస్కి మంచి పరిణామమే, ఏం కాదు. ఎందుకంటే ఇది ఎంత ఎప్పటికైనా అవకాశవాద రాజకీయాలు చేసేటోడు ఎవడైనా కానీ పోయినాకనే మిగిలిన వాళ్ళ నుంచే మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించండి, మిగిలిన వాళ్ళని మీరు లీడర్లుగా తయారు చేయండి. చాలామంది ఉన్నారు, ఎంతోమంది సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీల్లో సంవత్సరాల తరబడి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మీకు కనపడకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పిక్ చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలను ప్రధానంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే రెడ్డి సామాజిక వర్గము చాలా దెబ్బేసింది గట్టిగా. ఇది ఓపెన్ సీక్రెట్. ఈ రెడ్డి సామాజిక వర్గం చాలా అద్భుతమైనటువంటి దెబ్బేసింది. కావాల్చుకొని ఈ రావులు అనేటోళ్ళు ఉండొద్దు అధికారంలో అని అనుకొని రెడ్లు మొత్తం ఏకమై రావులను దింపేసారు.
కానీ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. అందులో కూడా ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. పార్టీ అండలేకనో లేదనుకుంటే పార్టీ వాళ్ళకి ఆర్థికంగా లేకపోవడం వలనో ఒక ప్రోత్సాహం లేకపోవడం వలనో చాలామంది బిడ్డలు ఏదో ఎప్పటి నుంచో ఉద్యమ కాలం నుంచి పట్టుకొని అలాగనే ఉన్నారు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బిడ్డలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మీరు కనుక దగ్గర చేసుకొని అందులో వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తే 100% రానున్న మళ్ళొక 10-15 సంవత్సరాలు ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉంటాయి. ఎక్కడైతే ఏ విధంగా అయితే మనం నష్టపోయాం దాన్ని బేరు చేసుకొని మళ్ళీ అదే రొడ్డపోకట్లు పోద్దు. నేను మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 1-2 అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు బేసిక్గా ఏం చేసిర్రు, కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చాలా దారుణంగా ఓడగొట్టిరు. ఎందుకు ఓడగొట్టిర్రు, దేనికోసం ఓడగొట్టిరు? కేసీఆర్ మీద ప్రేమ లేకనో లేకపోతే కేసీఆర్ మీద కోపంతో ఓడగొట్టలే. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చాలా దుర్మార్గుడు అయి ఉంటాడు, చాలా నీచంగా కబ్జాలు కావచ్చు లేకపోతే దుర్మార్గమైనటువంటి పనులు చేసిండు కావచ్చు, అంత దాదాగిరి చేసిండు కాబట్టి ఆ ఎమ్మెల్యేను ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడగొట్టారు. 3rd ప్లేస్లో కూడా పోయారు కొంతమంది ఎమ్మెల్యేలు. మరి మళ్ళీ ఇదే ఎమ్మెల్యేని తీసుకుపోయి అదే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పెట్టి మళ్ళీ వీళ్ళనే చేస్తా అంటే 100% పార్టీ ముంగలికి పోదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చెప్పదలుచుకున్నాను నేను. ఒకవేళ కనుక ఈ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలనే ప్రజల నుంచి చాలా చీత్కారానికి గురయ్యి మొత్తానికే వాడిని పక్కకు పెట్టేసినటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మీద రుద్దితే ఎందుకు మిమ్మల్ని బిలీవ్ చేస్తారు? మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గదే జరిగింది. మీరు ఇన్ఛార్జీలుగా ఇచ్చినప్పుడు మళ్ళీ ఎవడైతే తిరస్కారానికి గురయ్యిండో అదే ఎమ్మెల్యే తీసుకుపోయి ఇన్ఛార్జ్ ఇస్తే వాడు ఎందుకు మళ్ళీ ప్రజలు పోయి అడిగితే ఆయన సక్కమైన మనడానికి ఈయనే కదా వెళ్ళింది, ఏదైనా చేసినాడా పని మనకని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. మళ్ళీ వానికే వేయడం వల్ల ఏమవుతుంది, మొత్తానికే మళ్ళీ అది వాయే ఇది వాయే ఉన్నది వాయే ఉంచుకునేది వాయే అన్నీ కారణం. ఇవాళ మొత్తం కారణము ఈ డిఫీటెడ్ బ్యాచే. అంటే వీళ్ళు ప్రజల నుంచి తిరస్కరించబడ్డ వాళ్ళు. ఎందుకు తిరస్కరించబడ్డారు? వీళ్ళు చేసినటువంటి స్వయం కృతాపరాధము. ఇదే గనక ఈ ఎమ్మెల్యేని కనుక 20 నుంచి 30 మందిని కనుక కేసీఆర్ మార్చునుంటే ఇలా వేరే తిరుగుతుండే కథ. వీళ్ళు చాలా దారుణమైనటువంటి వ్యతిరేకత కూడగట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు దేవరకొండ కాన్స్టిట్యున్సీ ఉందయ్యా, దేవరకొండ కాన్స్టిట్యున్సీ ఉంది. దేవరకొండ కాన్స్టిట్యున్సీలో రవికుమార్ నాయక్ 200% ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా గెలిచే సీట్ అది. నిజంగా చెప్తున్నా కదా, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా గెలిచే సీటు. ఈ మా మునుగోడు ప్రాంతం ఉంది, మునుగోడులో కూసుకుట్ల కూడా ఫెయిల్యూర్ క్యాండిడేట్, 200% ఫెయిల్యూర్ క్యాండిడేట్. కానీ ఇంకా అదే కూసుకుట్లను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఏలాడుతూ ఉంటుంది. దేనికి? ఇంకా ఆయనకు మించినటువంటి నాయకులు లేరా? ఉద్యమ నాయకుడు కావచ్చు, ఓ టైంలో ఆయన నడుస్తుంది, ఓ టైంలో నడవనప్పుడు ఆయన తీసి పక్కన పెట్టి పార్టీ కోసం ఎవరినో కొత్త తరాన్నో లేకపోతే ఇంకా ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వాళ్ళనో ఇంకా యువకులను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు దేవరకొండ కానీ ఇటు మునుగోడు కానీ ఇటు మిగతా ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే ఓటమికి ఘోరంగా గురయ్యారు. నల్గొండలో అన్న తమ్ముడేమో నల్గొండలో ఓడిపోయి అన్నకేమి ఇస్తే 3వ ప్లేస్కో 4వ ప్లేస్కో వాడిపోయి. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు అంటే ఈ రకమైనటువంటి కథ. వాళ్ళు గెలిచినాక కింద క్యాడర్ను పట్టించుకోకపోవడము, ప్రజలను పట్టించుకోకపోవడము, పైకెళ్ళి ప్రజల భూములను కబ్జాలు పెట్టడము, దారుణాలు చేయడము, ఇట్లాంటివి చేసి అది మొత్తానికి పార్టీకి అంటగట్టడము, ఇది మొత్తం కలిసిపోయి కేసీఆర్ మీద వాడడం, ఇదంతా జరిగినటువంటి వ్యవహారం. సో కాబట్టి ఇవి కనుక సరి చేసుకొని పోతే అప్పటికి ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆ నాయకులు అధినాయకులు మళ్ళీ ఇదే ఓడిపోయినటువంటి బ్యాచ్ భూపాల్ రెడ్డికి మళ్ళీ అదే నల్గొండ ఇన్ఛార్జ్ ఇచ్చి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మళ్ళీ అదే మునుగోడు ఇచ్చి, అదే రవికుమార్కి మళ్ళీ దేవరకొండ ఇచ్చి, మీరు జీవితంలో కూడా వాళ్ళు గెలవరు, వాళ్ళతో కానిపరాదు. వాడు రూపాయి తీసి పెట్టాడు. ఏదైనా పార్టీ ఫండ్ పంపించి మీరు ఎన్నికల కోసం ఫైట్ చేయాలంటే అల్లకెళ్ళే సగం మిలిగించుకొని జేబులు వేసుకునే బ్యాచ్ ఇదంతా. సో కాబట్టి 100% వీళ్ళని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఓడిపోయినటువంటి బ్యాచ్ని పక్కన పెట్టండి, తప్పలేదు. వాళ్ళకి కింద లేకపోతే చాలా కొత్త రక్తం, యువ రక్తం చాలా ఉన్నది. తెలంగాణ సోయినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకోండి. వీళ్ళకు వేరే పార్టీలో గౌరవప్రదమైనటువంటి పోస్టులు ఇవ్వండి. పార్టీ మొత్తం వాళ్ళని విస్మరించాల్సిన అవసరం లేదు. పార్టీలో వాళ్ళకు వేరే పోస్టులు ఇవ్వండి, వేరే బాధ్యతలు ఇవ్వండి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా నేను చెప్తున్నా కదా, ఈ కొన్ని నియోజకవర్గం నేను నాకు ఐడియా ఉన్నాయే చెప్తున్నా మా ప్రాంతం కాబట్టి. వీళ్ళు ఎంతసేపు ఉన్న ఎన్నికలప్పుడు మాత్రమే కనపడతారు, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. ఎన్నికలు అయిపోయినాక ఒక్కడు కూడా కనపడాడు. ఎవరిని కూడా కలిసాం. ఫోన్ చేస్తే ఏముంది, ఓడిపోతుంది కదా మనం, ఏముంది ఇంకా మన చేతిలో ఉంటుంది, మరి మన చేతిలో ఉంటుంది, నువ్వెందుకు మరిగా
మన చేతిలో ఏముంటుందండి? నీ 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 కార్యకర్తకో నిన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకో ఇబ్బంది పడేప్పుడు పోవాలి, ముంగలు నిలబడాలి, కొట్లాడాలి, ఆ పోలీసులతోటో ఆయనతోటో ఇంతోటో మాట్లాడాలి. ప్రజలు గదే కోరుకుంటారు. నీ నీ ఆస్తులేమో నువ్వు సంపాదించిన వేల కోట్లకెళ్ళి 100 రూపాయలు ఇయ్యి అని చెప్పేసి ఎవరు అడగరు. ప్రజలకు తిప్పలు ఏంది? పైసల కోసం ఎవరు రారు ఏ నాయకుడి దగ్గరికి. ఏమొస్తారు? సార్ మాకు ఈ భూమి పంచాయతీ వచ్చింది పక్క గెట్టంతో, వాడు పోయి కేసు పెట్టిండు ఇట్లా అవుతుంది, ఆ పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి పోతారు. ఆ పోలీసులతోనో అంతోనో ఇంతోనో మాట్లాడి జర మనం నమ్ముకున్నటువంటి ప్రజలకు న్యాయం అయ్యేటువంటి విధంగా, లేదు కోర్టులు కేసులు అయిపోతే తెలిసిన లాయర్కి చెప్పి జర మంచి కొట్లాడు, జర మా ఓడి గిర ఇబ్బంది పడతామని చెప్పేటువంటి విధంగా ఈ విధమైనటువంటి సకారమే చేస్తారు. లేదా పిల్ల పెళ్లికో పిల్లగాని పెళ్లికో ఏమైనా అటు ఇటు ఇబ్బందులు కరంగా ఉంటే వచ్చి హెల్ప్ అడుగుతారు. ఇట్లాంటి చిన్న చిన్న సహాయం తప్ప నీ ఆస్తులు ఇవి, నీ కోటలు ఇవి, నీ కార్లు ఇవి, నీ బంగ్లాలు అని ఏ ప్రజలు కూడా, ఏ సాధారణ ప్రజలు కూడా ఏ నాయకుడి దగ్గరికి రారు. ఇట్లా అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని కూడా ఈ నాయకులందరూ విస్మరించారు కాబట్టి ఈ విధమైనటువంటి ఓటమి వచ్చింది. ఇప్పటికైనా దాన్ని తిరగేసుకొని దాన్ని మొత్తం మార్చుకొని ఇప్పటికైనా కొత్త నాయకత్వాన్ని అది వేసి కింది స్థాయి నుంచి పార్టీని బిల్డ్ చేసుకుంటూ వస్తే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఫ్యూచర్ ఉంటుంది. లేకుండా మళ్ళీ ఇదే ఓడిపోయిన బ్యాచ్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మీద రుద్ది అంటే కొంతమంది చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓడిపోయారు. వాళ్ళని సరి చేసుకొని ఒక ఈ విధంగా పని చేసుకొని చెప్పాలి, కడుపులో భయం పెట్టుకొని ఎవరినైతే విస్మరించినవో, ఏ వర్గాలనైతే విస్మరించినవో ఆ వర్గాల ప్రజలను నువ్వు మళ్ళీ దగ్గర చేర్చుకోవాలి. ఆ వర్గాల ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు కొట్లాడాలన్నటువంటి ప్రయత్నం వచ్చి కొంతమందిని పెట్టుకోవచ్చు. కానీ మెజారిటీగా ఓడిపోయినటువంటి వాళ్ళు మొత్తం ప్రజల నుంచి పడేటువంటి వాళ్ళే. వాళ్ళని పక్కన పెట్టి ఇంకో కొత్త తరం నాయకులను తీసుకురండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు తెలంగాణలో గెలిస్తే ఇందులో అన్ని 40 సీట్లు కొత్త ఫేస్లే. అన్నీ మీరు చూస్తూ ఉండండి, కొత్త ముఖాలే ఇవన్నీ. 30 నుంచి 40 స్థానాలు అన్ని కొత్త ముఖాలే. ఆ కొత్త ముఖాలను చూసే వేసిరు ఓట్లు. ప్రజలు చాలా రకాలుగా బెండ్ అవుతా ఉన్నారు. అంటే కొంతమంది కొత్త వాళ్ళని చూస్తుర్రు, కొంతమంది అనుభవాన్ని చూస్తుర్రు, కొంతమంది పార్టీని చూస్తున్నారు, కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఒకటే మూస పద్ధతిలో ఆడు మనం మొదటి నుంచి మన వెనకాలనే ఉన్నాడు కాబట్టి ఆనికే ఇద్దాము, ఆడు మొత్తం ఆడ లోకల్గా చేసేటువంటి దందా దుర్మార్గాలు అవన్నీ మీకు అర్థం కాక మరి ఏమైతే అర్థమవుతలేదు. కానీ ఇట్లా ఆయన మొదటి నుంచి మీ వెనకాల ఉంటే ఆయనకు ఇంకొక పార్టీలో ఇంకొక పోస్ట్ ఇవ్వండి, ఇంకొక ప్రాధాన్యత ఇవ్వండి, ఇంకో విధంగా పార్టీ కోసం వాడుకోండి. కానీ ప్రజల నుంచి తిరస్కరించబడ్డటువంటి నాయకులను మళ్ళా ప్రజల దగ్గరికి పంపించి నీకే ఓట్లు ఇస్తారు పో అంటే వెయ్యరు. ఇంకా అయిపోయింది. కుక్క నిలబడ్డ ఓట్లు వేసేటువంటి రోజులు పోయినాయి. కుక్క నిలబెట్టినా ఓట్లు వేస్తారన్నటువంటి ఉంటుందిగా ఒక కథ, అది పోయింది. ఇప్పుడు నాయకులను, స్థానిక నాయకులని బిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ మీద 100% ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా చాలామంది కొంత డిసప్పాయింట్లో ఉంటారు, కొంతమంది ఇదవుతుంటారు. సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటములు ఇవన్నీ ఉంటాయి. బేసికల్లీ ఎవరికైనా ఆ బాధ ఉంటుంది, ఓడిపోయినటువంటి బాధ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకొని ప్రజలకు ఎట్లా చేరువ కావాలి, ఏ విధంగా కావాలి. ఇప్పుడు పొద్దుగా లేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఒక దరిద్రమైనటువంటి కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రజలు వాళ్ళకు ఓట్లేసిరు కదా, ప్రజలు మోసపోయారు. ప్రజలు ఏం మోసపోలే, మనం మూర్ఖత్వంలో ఉంటున్నాం. మనం బయట పడాలి. ఫస్ట్ ప్రజలు మోసపోవడం అనేది ఒక వరకే పనిచేస్తుంది. ఆ మోసపోయినటువంటిది ఒక వరకే పనిచేస్తుంది. తర్వాత మనం దాని నుంచి నేర్చుకొని ఆ ప్రజల తగ్గట్టుగా పోవాలి. సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటా కాస్త మీ ఒరవడికను మార్చుకొని ఆ రకంగా చేసుకురావాలి. నేను చెప్తా ఉన్నా కదా, ఒక వర్గాన్నే మీరు నమ్ముకొని అది చేసిరు, ఇప్పుడు ఆ వర్గమే దెబ్బేసింది. సో మిగతా అణగారిన వర్గాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిగ్ అసెట్ బీఆర్ఎస్ పార్టీకి, నిజంగా బిగ్ అసెట్. ఒక సిద్ధాంతం మీద ఉన్నటువంటి వ్యక్తి, ఒక దాని మీద ఆయనకు సముచిత స్థానం కల్పించండి. ఆయన్ని ఒక స్టార్ క్యాంపెయినర్ లెక్క తిప్పండి, కొన్ని బాధ్యతలు అప్పచెప్పండి. ఇట్లా కొంత ప్రభావితవంతమైనటువంటి వాళ్ళని చేసి ఆ వర్గాల నుంచి నాయకత్వాన్ని బిల్డ్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశము ఉన్నది, లేకపోలేదు.